డే 1 వీడియోకి స్వాగతం. ఎస్టర్డే వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, అది ఒక 3 times అయితే డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. సమ్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల కొంచెం ఒకసారి ఇలా వీడియో కొంచెం చూసేసాను అనమాట. మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను. ఆ వీడియోలో ఏంటంటే కొన్ని బేసిక్స్ చెప్తానని చెప్పి కదా, ఆ బేసిక్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ షేర్ మార్కెట్ లోకి దిగటానికి ముందు మీరు ఈ 3 బేసిక్స్ చేసిన తర్వాతే దీనిలో దిగండి, అప్పుడు మీరు సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీకంటూ పర్మనెంట్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఎందుకంటే షేర్ మార్కెట్ మీద 100% డిపెండ్ అయ్యామనుకోండి, మన కర్మగాలి గనక పడిపోతే మొత్తం అప్పులు పాలవలసి వచ్చింది. మనకి ఎందుకు ఆ రిస్క్? అందుకనే మీకంటూ పర్మనెంట్ ఇన్కమ్ అయితే ఉండాలి. జాబ్ ఆర్ బిజినెస్ ఎనీథింగ్, ఏ అటువంటి ఇన్కమ్ అయినా కానీ మీకు ఖచ్చితంగా ప్రతి నెల మీకంటూ మీ ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకంటూ మీ ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ ఇది ఎందుకు అందరూ చాలా మంది అంత ఇంట్రెస్ట్ చూపించారు దీని మీద. కర్మగాలి మన ఫ్యామిలీలో ఏదైనా జరిగింది అనుకోండి, ఒకసారి ఆలోచించండి. సడన్ గా హాస్పిటల్ కర్మగాలి గడప తొక్కితే కనీసం 10 లక్షలు వదిలించింది నేను బయటకు రాని హాస్పిటల్లో. తెలుసు కదా ప్రైవేట్ సెక్టర్ ఎలా ఉన్నాయో. అలానే గవర్నమెంట్ సెక్టర్కి వెళ్తే గవర్నమెంట్ సెక్టర్ ఎవరు నమ్మరు అనమాట. ప్రైవేట్కి వెళ్తే చేసేదేం లేదు, వదిలించుకోవటం. యాడ్ నుంచి వస్తుంది డబ్బులు అప్పటికప్పుడు. మిడిల్ క్లాస్ అయి ఉండి డబ్బు లేక సడన్ గా ఇంట్లో ఇష్యూ వచ్చి ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే నువ్వు అప్పటికప్పుడు యాడ్ చేసుకొస్తావు 10 లక్షలు. అందుకే టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, టర్మ్ హెల్త్ ఇన్సూరెన్సెస్. ఒకసారి చెక్ చేసుకొని తక్కువ కట్టేది ఉంటుంది, అది ఎత్తుక్కొని అది తీసుకోండి. థర్డ్ వచ్చేసి ఏంటంటే నీకు ఫస్ట్ చెప్తాను, సెకండ్ చెప్తాను. థర్డ్ వచ్చేసి నీ మంత్లీ ఖర్చెస్ అన్ని కలుపుకోగా నీకు ఒక శాలరీ ఒక 30,000 వేసుకున్నావు. 30,000 శాలరీలో నీ ఇంట్లో ఖర్చుగా అయ్యని మొత్తం కలుపుకొని 25,000 తీసుకున్నావు. ఒక 5,000 మిగిలి అనుకోండి. 5,000లో నువ్వు ఒక 1,000 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకో. ఒక 1,000 రూపాయలు నీ పర్సనల్ ఖర్చులు గుంచుకో. మిగిలిన 3,000 ఉంటాయి కదా, 3,000లో ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకో. మ్యూచువల్ ఫండ్స్ లో ఏదో ఒకటి కట్టుకుంటా వెళ్ళిపో. ఇంకొక ఎంత ఉంటాయి సరే, ఒక 500 మ్యూచువల్ ఫండ్స్ వేసుకున్నాం అనుకుందాం. ఇంకొక 1,500 ఉంటాయి. 1,500 మీరు వీలైతే నా టాటా స్టాక్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. కొంచెం మంచి షేర్స్ ఉంటాయి. ఇండియాలో ఉంటాం కాబట్టి ఇండియాలో అయితే రిలయన్స్ వాళ్ళని ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే బెటర్ ఉంటాయి. అవి మనకి లాస్ అవ్వు 100లో 99%. ఒక 500 ఉంటాయి. ఇంకా అట్లేదన్నా ఆ 500 ని ట్రేడింగ్ చేయమని అయితే అస్సలు చెప్పను, ఎందుకంటే పెద్ద పెద్ద తోపులే చెప్తారు. మనకు ఎందుకు అవన్నీ, మనం జస్ట్ దానిలో గ్రో అవడానికి మాట. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఒకసారి ఆ వీడియో చూడండి. బాయ్ బాయ్.